నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. మీకు పిల్లలు అంటే ఇష్టమా? పూజిత అడిగింది. అసలు లేదు అని నిర్మామాటంగా చెప్పింది కావేరి. కావేరి అలా చెప్పేసరికి పూజిత ఆశ్చర్యంగా చూస్తూ, అలా లేదని ముఖం మీదే చెప్పేశారే అని అడిగింది. మా బంధువుల్లో మరియు మా ఫ్రెండ్స్లో కొంతమందికి పెళ్లయిపోయిన తరువాత పిల్లలు పుట్టారు. ఇంత పెళ్లి కాకముందు ఎప్పుడు కనిపించినా చాలా స్టైల్గా కనిపించేవారు. అలాగే తిరిగేవారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్లని ఎత్తుకుని, వాళ్ల వెంట తిరుగుతూ, వారికి భోజనం పెడుతూ, అరుచుకుంటూ కనిపించారు. అందుకే పిల్లలంటే అంతగా ఏమీ ఇష్టం ఉండదు అని ముఖం తిప్పుతూ చెప్పింది. కావేరి చెప్పిన తీరుకి పూజిత నవ్వేస్తూ, మరి మీరు పెళ్లి చేసుకున్నాక మీకు పిల్లలు పుడితే ఏం చేస్తారు అని అడిగింది. పిల్లలు కాదు, ఒక్కరే. అది ఎలాగోలా ఒక్కరిని మాత్రం కని పెంచాల్సిందే. తప్పదు అని డిసైడ్ అయిపోయి ఉన్నాను. మన పిల్లలకి ఎలాగూ తప్పదు, ఇంక బయట పిల్లల గురించి మనకెందుకు అని ఎవరినీ ఎత్తుకోను అని చెప్పింది. హేమంత్ కోపంగా చూస్తూ, కావేరి నువ్వు నోరు ముయ్ అన్నాడు. మాట్లాడినివ్వండి సార్. ఈ మాటలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాను అని చెబుతూ పూజిత కావేరితో ఫ్రీగా మాట్లాడేస్తూ ఉంది. ఇంతలో పూజిత దృష్టి కిషోర్, సతీష్లమీద పడింది. ఆకాష్కి కూడా వాళ్ల గురించి తెలియకపోవడంతో హేమంత్ వైపు చూసేసరికి హేమంత్ తన ఫ్రెండ్స్గా పరిచయం చేశాడు. ఆకాష్ కిషోర్ని, సతీష్ని కూర్చోమన్నాడు. కాని వారు కూర్చోలేదు. హేమంత్, ఆకాష్ మాట్లాడుతూ ఉన్నారు. సతీష్ కిషోర్ పక్కన నిలబడి, ఇంత పెద్ద ఇల్లు, చుట్టూ కొత్త కొత్త వాళ్లు కనబడుతుంటే నీ చూపు ఒక్కచోటే అతుక్కుపోతుంది ఎందుకు? కాస్త నీ చూపు అటు ఇటు మార్చు అని చెప్పాడు. ఇంత పెద్ద ఇల్లు, చుట్టూ కొత్త కొత్త వాళ్లు కనబడుతుంటే నీ చూపు కూడా నావైపే అతుక్కుపోయింది ఎందుకు? అని విసుగ్గా అడిగాడు కిషోర్. అప్పుడెప్పుడో ఎక్కడో ఒక స్లోగన్ చదివాను రా, మనసు వెళ్లిన చోటకల్లా కళ్ళు, కాళ్ళు వెళ్లకూడదు అంటా. నువ్వు ఎక్కడ మర్చిపోతావో అని నా బాధ. పైగా ఆ అన్న చెల్లెళ్ళు ఇది గమనిస్తే నీకే ఇబ్బంది, సతీష్ హెచ్చరించాడు. అలా గమనించేలా నేను చూడనులే, కిషోర్ చెప్పాడు. అంతే తప్ప అసలు చూడను అని చెప్పవా? పైగా తన మాటలు విన్నావా? తనకి ఒక్కరే పిల్లలు కావాలంట. చిన్నప్పటినుంచి ఒంటరిగా పెరిగాను కాబట్టి నేను, నా భార్య, నాకంటూ 3 పిల్లలు అని అనుకుంటూ ఉండేవాడివి కదా. పైగా ఇంత హై క్లాస్ అమ్మాయి. ఇంకా పొగరు బాగా ఉన్నట్టుంది. మనలాంటి వాళ్లకి ఈ పొగరు పట్టిన వాళ్లు ఎందుకు? చూడకు అని చెప్పాడు. నేనేమన్నా తన చుట్టూ తిరుగుతున్నానా? అప్పుడప్పుడు చూసుకుంటున్నాను అంతేకదా. అయినా నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడిపోతున్నావు? కిషోర్ అడిగాడు. నువ్వు చూడ్డం ఆ ఇన్స్పెక్టర్ ఎక్కడ చూస్తాడో అని పిచ్చా టెన్షన్గా ఉంది. నిన్ను అలా చూసి నీతో ఇబ్బంది అని కావాలని జైలుకు పంపిస్తే ఎలా? అప్పుడు ఖచ్చితంగా నేను నీతోప్టే ఉండాలి. ఉంటాను కూడా. మరి నా పెళ్లికల, నీ పెళ్లికల తీరేదలా? ఆ మేడం అంతా అందంగా కాకపోయినా మనకు ఎవరో ఒకరు దొరుకుతారు కదా, వాళ్లు చాల్లే అని చెప్పాడు. నువ్వు ఆలోచించిన విషయం నీకంటే ముందు నేనే ఆలోచించాను. కాని ఎందుకో చూపు అలా వెళ్ళిపోతూ ఉంది అని చెబుతూ కావేరివైపు చూశాడు కిషోర్. పూజితతో మాట్లాడుతూ కూర్చుంది. కాసేపటికి పనివాళ్లు స్నాక్స్ పట్టుకొచ్చినప్పుడు ఆకాష్కి
తాను వాళ్లని ఫ్రెష్ అవ్వమని చెప్పలేదని, గదులు చూపించలేదని గుర్తుకు వచ్చింది. వెంటనే తానే వెళ్లి కింద హేమంత్కి ఒక గది, సతీష్ కిషోర్లకి చెరో ఒక చూపించాడు. కాని సతీష్ కిషోర్లు ఒకే గదిలో ఉంటామని చెప్పారు. కావేరి మాత్రం తన అన్నయ్య గది పక్కన ఉంటానని చెప్పింది. అటుపక్క గది ఆకాష్ది అయ్యేసరికి హేమంత్కి ఇటుపక్క గది ఇచ్చి కావేరి గది పక్కన కిషోర్ సతీష్లకు మార్చారు. నలుగురు ఫ్రెష్ బయటికి వచ్చేసరికి స్నాక్స్ సిద్ధం చేశారు. స్నాక్స్ తినడం అయిపోయిన తర్వాత పూజిత కావేరి మాట్లాడుకుంటూ ఉండిపోయారు. ఆకాష్ హేమంత్ మాట్లాడుకుంటూ ఉన్నారు. కిషోర్ సాగర్తో ఆడుతూ ఉండిపోయాడు. వారం రోజుల నుంచి ఒంటరిగా ఉన్నాడేమో. కిషోర్ మాట్లాడుతూ ఆడుతూ ఉండేసరికి కిషోర్తో ఆడుకుంటూ ఉండిపోయాడు. ఇక సతీష్ కూడా వాళ్లతో కలిసి ఆడాడు. రాత్రి భోజనం చేసిన తర్వాత కావేరి పడుకోవడానికి వెళ్ళిపోయింది. కావేరి అక్కడున్నంతవరకు తిరిగిన కిషోర్ కూడా కావేరి గదిలోకి వెళ్ళంగానే పడుకోడానికి వెళ్ళిపోయాడు. హేమంత్ ఆ రోజు రాత్రి పడుకోలేకపోయాడు. లోపలికి వెళ్లిన కావేరి ఏం గొడవ చేస్తుందో అని అతని బాధ. అందుకే హాల్లోకి వచ్చిన తర్వాత అక్కడే ఉన్న ఆకాష్తో మాట్లాడటం మొదలుపెట్టాడు. మీరు నానుంచి ఏమాశిస్తున్నారు? నాలాంటి వాళ్లు మీకు ఎందుకు అవసరమయ్యారు? నేను ఫైల్లో చదివిన వివరాల ప్రకారం మీకు చాలా ఆస్తి ఉంది, స్టేటస్ ఉంది. మీకే ఇక్కడ పోలీసులు చాలా సపోర్ట్ చేస్తారు. అలాంటి మీకు నాతో అవసరం ఏముంటుంది? మీ ప్రాబ్లం ఇది అని పోలీసులతో చెప్పలేదా? అని తన అనుమానాలు అడిగాడు. నిజానికి సుదర్శన్ కంపెనీతో అయితే నాకు పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదు. నేను ఎదుర్కొనేవాడినే. కాని వాళ్లకి మనోజ్ శత్రువులా సపోర్ట్ దొరికింది. మనోజ్ ఉన్నప్పుడు అసలు ఇబ్బంది లేదు. ఈ ఇబ్బంది మొత్తం మనోజ్ వెళ్ళాక ప్రారంభమైంది. మీకు మనోజ్ గురించి కొన్ని వివరాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనోజ్ తాతగారి పేరు రూపేంద్ర భూపతి. ఆయనకి ఒక చెల్లి అహల్య. రూపేంద్ర భూపతి తండ్రి పేరు దేవానంద భూపతి. అహల్య చదువుకునేటప్పుడు తనకు బంధువులు అయ్యే నాగేంద్ర భూపతిని ఇష్టపడింది. నాగేంద్ర భూపతి కాని వాళ్ల కుటుంబం కాని మంచిది కాదు అని తెలిసిన దేవానంద భూపతి అహల్యకు ఇంకో సంబంధం ఖాయం చేశాడు. పెళ్లిరోజు అహల్య ఇంట్లోనుంచి వెళ్లిపోయి నాగేంద్రను వివాహం చేసుకుంది. పెళ్లిదండలతో ఇంటికి వచ్చిన అహల్యను, నాగేంద్రను వాళ్ల కుటుంబం గురించి చెప్పి అంతా పరువు లేని కుటుంబం నుంచి వచ్చిన నాగేంద్రను పెళ్లి చేసుకున్నందుకు అహల్యను అని కూడా తిట్టి ఇంటినుంచి పంపించేశారు. బంధువులు అందరి ముందు తిట్టేసరికి నాగేంద్ర భూపతికి వాళ్ల కుటుంబం వారికి కోపం వచ్చింది. కొంతకాలానికి కూతురు తమ పరువు తీసింది అని బాధతో దేవానంద భూపతిగారు కాలం చేశారు. రూపేంద్ర భూపతి తండ్రి చావుకు కారణమైందన్న కారణంతో అహల్యను దగ్గరికి రానివ్వలేదు. రూపేంద్ర భూపతికి సత్యానంద భూపతి జన్మించాడు. అహల్యకి తన భర్త నాగేంద్ర దుర్మార్గుడు అని తెలియదు. ఏ విషయాలు ఆమెకు తెలియనివ్వకుండా ఇంటిలోనే ఉంచేశారు. కొద్ది కాలానికి భర్త గురించి తెలిసింది కాని అప్పటికి ఆమె ఏమీ చేయలేకపోయింది. కొడుకు గజేంద్ర కూడా అలాగే తయారయ్యాడు. రాగిని పుట్టిన తర్వాత రాగిణిని చక్కగా పెంచి తన అన్న ఇంటికి కోడలిగా పంపాలని అనుకుంది. రాగిణి కాలేజీలో ఎలా ఉంటుందో అహల్యకు అసలు తెలియదు. సత్యానంద భూపతికి సంబంధాలు వెతికే సమయంలో అహల్య తన కూతురు రాగిణిని తీసుకుని ఇంటికి వచ్చింది. అన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన
చెల్లెల్ని వెళ్ళిపోమనలేక ఇంట్లోకి రానిచ్చారు. ఆ రోజునుంచి అహల్య తన కూతురితో అప్పుడప్పుడు వస్తూపోతూ ఉండేది. అన్నా చెల్లెల మధ్య సంబంధం బలపడింది. అన్న తనను కాదనడు అనే నమ్మకంతో తన కూతురిని కోడలుగా చేసుకోమని రూపేంద్రను అడిగింది. రూపేంద్ర భూపతి ఆ సంబంధాన్ని చేసుకోవడానికి ఒప్పుకోలేదు. చెల్లిగా నిన్ను ఆదరిస్తానే తప్పించి ఏమాత్రం గౌరవంలేని ఆ కుటుంబాల్లోనుంచి మాత్రం నేను నా కొడుక్కి పెళ్లి చేయను అని చెప్పి సావిత్రితో సత్యానంద భూపతిగారి పెళ్లి ఖాయం చేశారు. ఆ పెళ్లికి ముందే నాగేంద్ర భూపతి రూపేంద్ర భూపతిని ఆఫీస్కి వెళ్లి మరి బెదిరించాడు. నా కూతురు సత్యానంద భూపతి నీ ఇష్టపడింది కాబట్టే నీ చెల్లిని మీ ఇంటికి పంపించాను. నువ్వు ఖచ్చితంగా నా కూతుర్ని చేసుకోవాల్సిందే పట్టుపట్టాడు నాగేంద్ర. చెల్లి ఒక్కతే వచ్చింది కాబట్టి ఇంట్లోకైనా రానిచ్చాను. నీతోపాటు వచ్చి ఉంటే గుమ్మం కూడా తొక్కనిచ్చేవాడిని కాదు. డబ్బులు ఉంటే సరిపోదు, సంఘంలో మర్యాద ఉండాలి. మంచి మర్యాద తెలియని కుటుంబాల్లోనుంచి పిల్లను నేను నా కోడల్ని చేసుకోను. నా చెల్లికి దాని కూతురు సంగతి తెలియదు, దాని మొగుడు సంగతి తెలియదు. కాని నాకు దాని మొగుడు సంగతి తెలుసు. నీ కూతురు కాలేజీలో వేసిన వెధవ వేషాలు తెలుసు అని తిట్టాడు. ఏ ఇంటిని నువ్వు తిడుతున్నావో అదే ఇంటినుంచి ఆడపిల్లను నీ కోడల్ని చేసుకోవాల్సిందే, లేకపోతే నీ ఇంటి కోడల్ని నేను బతకనివ్వను అని బెదిరించి నాగేంద్ర వెళ్ళిపోయాడు. నాగేంద్ర బెదిరింపుని పట్టించుకొని రూపేంద్ర సత్యానంద్కి సావిత్రితో పెళ్లి జరిపించాడు. మనోజ్ పుట్టిన తర్వాత సావిత్రి యాక్సిడెంట్లో చనిపోయింది. యాక్సిడెంట్ ఎవరు చేశారు అన్నది ఇప్పటివరకు తెలియలేదు. కాని యాక్సిడెంట్ వెనకాల ఎవరు ఉన్నది అందరికీ తెలుసు. నాగేంద్ర భూపతియే ఈ పని చేశాడని కాని సాక్ష్యాలు లేవు. తరువాత రూపేంద్ర భూపతి సత్యానంద భూపతి మనోజ్ని చూసుకుంటూ వచ్చారు. అదే సమయంలో నాగేంద్ర, అహల్య మళ్లీ తన కూతుర్ని చేసుకోమని అడిగారు. లేదంటే అహల్యకు రావాల్సిన వాటా అన్న ఇవ్వమని అడిగారు. అహల్యను అని పిలిచి అహల్యకు రావాల్సిన వాటా పంచిపెట్టేశాడు. తర్వాత కొంతకాలానికి రూపేంద్ర భూపతిగారు చనిపోయారు. రూపేంద్ర భూపతి చనిపోయిన తర్వాత సత్యానంద తన కొడుకుని జాగ్రత్తగానే పెంచుకుంటూ వచ్చారు. తర్వాత రాగినికి మరొక పెళ్లి చేశారు. రాగినికి దివాకర్తో పెళ్లయింది. కొడుకు నవీన్, కూతురు రూపవతి. గజేంద్రకు మాత్రం అనంత్, అచ్యుత్ అని ఇద్దరు పిల్లలు. ఒక్కటే ఆడపిల్ల చంద్రకళ. ఈ అనంత్, అచ్యుత్ ఇద్దరు తాత తండ్రి గుణాలను కలబోసి పెరిగారు. అస్సలు మంచివాళ్లు కాదు. ఇంకా అనంత్ గురించి చెప్పే పనిలేదు. అతనికి నచ్చిన ఏ ఆడపిల్లను ఇబ్బంది పెట్టకుండా వదలలేదు. వెనుక బలమైన సపోర్టు ఉంటే తప్ప అతనికి నచ్చిన అమ్మాయి అతని నుంచి తప్పించుకునే అవకాశం లేదు. మనోజ్ పెద్దవాడైన తర్వాత రాగిని కూతురు రూపవతిని చేసుకోమని మళ్లీ అడిగారు. మనోజ్ ఒప్పుకోలేదు. కనీసం గజేంద్ర కూతురైన చంద్రకళను అయినా చేసుకోమని అడిగారు. దానికి ఒప్పుకోలేదు. అప్పుడే నాగేంద్ర, అందరి ముందు నన్ను, నా కుటుంబాన్ని తిట్టారు కాబట్టి నా కుటుంబంలో నుంచి ఒక ఆడపిల్ల ఖచ్చితంగా మీ ఇంటికి కోడలు అవ్వాలి, లేదంటే ఏ ఆడపిల్లను మీ ఇంట్లో బతకనివ్వను అని ఈసారి బహటంగానే బెదిరించాడు. నాగేంద్ర గజేంద్ర బెదిరించేసరికి మనోజ్ 2 సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. అప్పుడే తన వ్యాపారాన్ని బాగా విస్తరించాడు. ఆస్తులు కూడా చాలా సంపాదించాడు మనోజ్. ఆస్తి పెరిగే కొద్దీ నాగేంద్ర
గజేంద్రలా బెదిరింపు ఎక్కువైపోయింది. అప్పుడే కొన్ని రోజులు విదేశీ పర్యటన కూడా చేసివచ్చారు. తర్వాత పూజిత మేడంని పెళ్లి చేసుకున్నారు. కొడుకు సాగర్ పుట్టాడు. పూజిత మేడంని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నాము. పూజిత మేడం కోసమే నన్ను అపాయింట్మెంట్ కూడా చేసుకున్నారు. పోలీసు బందోబస్తు, ప్రైవేట్ సెక్యూరిటీ ఇంటినిండా సెక్యూరిటీ గార్డ్స్తో ఉండేది. అయితే మనోజ్ సంవత్సరానికి 2-3 సార్లు విదేశాలకి వెళ్లేవారు. వెళ్ళినప్పుడు దాదాపు 2 నెలల పైనే ఉండేవాళ్లు. అలా వెళ్ళినప్పుడు నాతో ఎక్కువగా మాట్లాడరు. ఎప్పుడైనా అర్జెంటైతే మాత్రం చేయమని ఒక నెంబర్ ఇచ్చేవారు. అలాగే ఈసారి కూడా తను స్విట్జర్లాండ్ వెళ్లారు. సుదర్శన్ టెక్స్టైల్ వాళ్లు ముందు బాగానే ఉన్నారు. కాని వాళ్లకి ఈ అనంత్ అచ్యుత సపోర్ట్ ఉండడంతో వాళ్లు ఇబ్బంది పెడుతున్నారు. మనోజ్ ఉన్నప్పుడు ఎవరు ఇబ్బంది పెట్టినా చాలా చక్కగా అంతా సెట్ చేసేవాడు. ఇప్పుడు మనోజ్ లేకపోవడం ఇబ్బంది అయిపోయింది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తున్నా ఎవరూ ఫోన్ ఎత్తటం లేదు అని చెప్పాడు. హేమంత్ ఆకాష్ చెప్పింది చాలా జాగ్రత్తగా విన్నాడు. పోలీస్ బందోబస్తు, ప్రైవేట్ సెక్యూరిటీ అన్నారు. ఎవరూ లేరే? ఈసారి వచ్చిన కమిషనర్ గారు మనోజ్ని వచ్చి కలవమని చెప్పారు. తర్వాత పోలీస్ బందోబస్తుని పెంచుతామని చెప్పారు. ఇంకా ప్రైవేట్ సెక్యూరిటీ అయితే మొన్న సాగర్ కిడ్నాప్ కోసం జరిగిన గొడవల్లో బాగా గాయాలు అయ్యేసరికి హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు కొత్తవారిని రిక్రూట్మెంట్ చేయాలి అంటే ఎలాంటివారు వస్తారో అన్న టెన్షన్తో ఆగిపోయాను. అందుకే మావయ్యతో మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పాడు. సరే, ఇప్పుడు నేనేం చేయాలి? సాగర్ని స్కూల్కి పంపిస్తారా? మనోజ్ వచ్చేంతవరకు సాగర్ను ఎక్కడికి పంపించను. ఫోన్లో బెదిరింపు కాల్స్ ఎక్కువైపోయాయి. టెండర్ విషయంలో వెనక్కి వెళ్లడం ఇష్టం లేదు. ఈ టెండర్ సబ్మిట్ అయ్యి దాని రిజల్ట్స్ వచ్చేంతవరకు కాస్త తోడుగా ఉంటే చాలు. నేను మనోజ్తో ఎలాగోలా కాంట్రాక్ట్ అవ్వాలని ప్రయత్నాలు మొదలుపెట్టే ఉన్నాను. ఇంకాస్త ముమ్మరం చేసుకుంటాను అని చెప్పాడు. సరే అన్నాడు హేమంత్. చాలా రాత్రి అయినట్టుంది. జర్నీ చేసి వచ్చారు. నిద్రపోవటం లేదే? ఆకాష్ అడిగాడు. చెల్లెలి గురించి చెప్పలేడు కాబట్టి మీతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నానులేండి. ఫ్రెండ్స్ ముందు, చెల్లెలి ముందు ఇవన్నీ మాట్లాడుకోలేము కదా అని చెప్పాడు. అప్పటికే పూజిత, సాగర్ తమ గదిలోకి వెళ్ళిపోయారు. ఆకాష్ కూడా లేచి నిలబడేసరికి హేమంత్ కూడా తన గదిలోకి నడిచాడు. ఒకవేళ చెల్లెలు అరిస్తే లేవాలని హేమంత్ తలుపు తెరుచుకుని పడుకున్నాడు. ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే కావేరి అరిస్తే లేవాలని కిషోర్ కూడా తలుపుగడి పెట్టకుండానే పడుకున్నాడు. కాని హేమంత్ అదృష్టం, ఆ రోజు ఎవరు కావేరి ప్రశాంతంగా నిద్రపోయింది. ఇంకా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. Thank you.